రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత వివాదంగా మారిన విషయం తిరుమల లడ్డు. ఈ అంశంపై ఇప్పటికే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాలాసార్లు మాట్లాడారు. అయితే ఏపీలో కూటమిగా ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల్లో ఎందుకు జాతీయ పార్టీ అయిన బీజేపీ మాట్లాడడం లేదన్న చర్చ జరుగుతుంది. హిందుత్వాన్ని జెండాగా పెట్టుకున్న బీజేపీ ఈ అంశంలో ఎందుకు మౌనంగా ఉందన్న చర్చ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ను ముందు పెట్టి బీజేపీ తన పబ్బం గడుపుకుంటుందా, లేదంటే ఇంకేదైనా వేరే ప్లాన్ ఉందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు అత్యంత వివాదాస్పదంగా మారాయి. ఒకవైపు రాజ్యసభ ఎన్నికలు, మరోవైపు తిరుమల లడ్డు వ్యవహారం అన్నట్లుగా రాజకీయాలు నడుస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బయటపడిన నెయ్యి కల్తీ ఉదంతం కేవలం రాష్ట్రంలోనే కాదు, యావత్ ప్రపంచంలో ఉన్న కోట్లాది మంది హిందువుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధారాలతో సహా ఈ విషయాన్ని బయటపెట్టారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టి సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఆవశ్యకతను చాటి చెప్పారు. అయితే ఇదే కూటమిలో మూడవ ప్రధాన భాగస్వామిగా ఉన్న భారతీయ జనతా పార్టీ తీరు మాత్రం సర్వత్రా విస్మయాన్ని కలిగిస్తోంది. హిందూ ధర్మంపై దాడి జరిగితే వీధి పోరాటాలకు సై అనే బీజేపీ తిరుమల వంటి పరమ పవిత్రమైన క్షేత్రం విషయంలో వైసీపీ ఇంతలా ఎదురుదాడి చేస్తున్నా ఎందుకు సైలెంట్గా ఉందన్న చర్చ జరుగుతోంది. మరోవైపు వైఎస్ జగన్ ప్రభుత్వంపై వచ్చిన ఆరోపణలను ఎండగట్టడంలో బీజేపీ నేతలు ఎందుకు వెనుకడుగు వేస్తున్నారన్న చర్చ కూడా జరుగుతోంది. సాధారణంగా ఏదైనా తప్పు జరిగినప్పుడు, అది కూడా దైవ కార్యాల్లో అపచారం జరిగినప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా తలదించుకుని తప్పు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ వైసీపీ అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. వైసీపీ హయాంలో నెయ్యి కల్తీ జరిగిందని, అందులో జంతు కొవ్వు కలిసిందని ల్యాబ్ రిపోర్టులు చెబుతున్నా ఆ పార్టీ నేతలు మాత్రం ఎదురు దాడికే ప్రాధాన్యత ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అన్య మతస్థుడని, ఆయన హయాంలో దేవాలయాలపై దాడులు పెరిగాయని గతంలో తీవ్ర విమర్శలు చేసిన ఏపీ బీజేపీ నేతలు ఇప్పుడు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. వైసీపీ సృష్టిస్తున్న రాజకీయ గందరగోళాన్ని అడ్డుకోవడంలో బీజేపీ విఫలమవుతుందన్న చర్చ జరుగుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎందుకు ఏపీలో జరుగుతున్న వ్యవహారాల్లో నిమ్మకు నీరెత్తినట్లు ఉందన్న ప్రచారం జరుగుతోంది. దీని వెనుక ఉన్న అసలు కారణమేంటో అర్థం కాక బీజేపీ శ్రేణులు అయోమయానికి గురవుతున్నాయి. ఏపీలో బీజేపీ తీరును గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు ఒక ఆసక్తికరమైన విషయాన్ని లేవనెత్తుతున్నారు. రాష్ట్రంలో మతపరమైన అంశాలు పైకి వస్తేనే తమకు రాజకీయంగా పట్టు లభిస్తుందని బీజేపీ భావిస్తోంది. అదే సమయంలో హిందూ ఓటు బ్యాంకును ఏకీకృతం చేయాలంటే ఖచ్చితంగా ఒక ప్రత్యర్థి అవసరపడుతుంది. అయితే ఆ ప్రత్యర్థిగా జగన్మోహన్ రెడ్డిని ఉంచాలని బీజేపీ ప్రయత్నిస్తుందా అన్న చర్చ జరుగుతోంది. మరోవైపు వైసీపీ తప్పులు చేసినా, తిరుమల పవిత్రతను దెబ్బతీసినా బీజేపీ నేతలు కేవలం ప్రకటనలకే ఎందుకు పరిమితమవుతున్నారన్న చర్చ కూడా జరుగుతోంది. జగన్ పట్ల మెతక వైఖరి ప్రదర్శించడం ద్వారా వైసీపీని రాజకీయంగా సజీవంగా ఉంచి తద్వారా రాష్ట్రంలో సామాజిక సమీకరణాలను తమకు అనుకూలంగా మార్చుకోవాలన్నదే ఢిల్లీ పెద్దల వ్యూహంగా ఉన్నట్లు చర్చ జరుగుతోంది. అయితే ఇలాంటి రాజకీయాల వల్ల సామాన్య భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయనే విషయాన్ని బీజేపీ విస్మరిస్తోందన్న టాక్ నడుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం భారీగా నిధులు కేటాయిస్తోంది. అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, పారిశ్రామిక రాయితీలు వంటి అంశాల్లో మోదీ ప్రభుత్వం సానుకూలంగా ఉంది. కానీ క్షేత్రస్థాయిలో వైసీపీ నేతలు మాత్రం ప్రతి విషయంలోనూ అడ్డుపడుతున్నారు. అమరావతి రాజధాని విషయంలో విష ప్రచారం చేయడం, మెడికల్ కాలేజీల అంశంపై గందరగోళం సృష్టించడం, పెట్టుబడిదారులను భయపెట్టడం వంటి చర్యలతో రాష్ట్రాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా కూటమి భాగస్వామిగా ఉన్న బీజేపీ వారిని కట్టడి చేయడంలో విఫలమవుతుందన్న టాక్ వినిపిస్తోంది. ప్రశాంతంగా ఉండాల్సిన ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అలజడి సృష్టిస్తుంటే కేంద్రంలోని ప్రభావాన్ని ఉపయోగించి ఎందుకు అడ్డుకోవడం లేదని కూటమిలోని బీజేపీయేతర పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో బీజేపీకి రాష్ట్రంలో తీరని నష్టం చేకూర్చే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.
వ్యూహాలు రాజకీయాల్లో సహజం. కానీ ఆ వ్యూహాలు రాష్ట్ర ప్రయోజనాలను, ప్రజల మనోభావాలను పణంగా పెట్టేలా ఉండకూడదు. తిరుమల వంటి ఆధ్యాత్మిక కేంద్రం విషయంలో రాజకీయం చేయడం ఎవరికీ క్షేమకరం కాదు. వైసీపీ చేస్తున్న ఎదురు దాడిని అడ్డుకోవడంలో బీజేపీ వైఫల్యం చెందితే అది భవిష్యత్తులో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మధ్య చిచ్చు పెట్టే ప్రమాదం ఉందనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే బీజేపీ జగన్కు అండగా ఉందా అన్న అనుమానం ఏపీ ప్రజల్లో మొదలైంది. ఈ అనుమానం ప్రజల్లో బలంగా నాటుకుపోకముందే బీజేపీ తన వైఖరిని మార్చుకోవాలని రాజకీయ విశ్లేషకులు సలహా ఇస్తున్నారు. మరి ఏపీ బీజేపీ నేతలు ఇప్పటికైనా మేల్కొంటారా? లేక ఢిల్లీ పెద్దల ఆదేశాల మేరకు ఈ ప్రేక్షక పాత్రను ఇలాగే కొనసాగిస్తారా అన్నది వేచి చూడాలి.